ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ చరిత్రలో మరుగునపడినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మన పాఠ్య పుస్తకాల్లో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాబట్టి, ఆ తర్వాత 40 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కాబట్టి, వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటే, ఏది ప్రజలకు చెప్పాలనుకుంటే అదే చరిత్రగా రాసి దాన్నే పాఠ్య పుస్తకాల్లో పెట్టిండ్రు. అది మాత్రమే మనం నేర్చుకున్నాం. అది నాణానికి ఒకవైపు. ఆ ప్రయత్నంలో భాగంగానే దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో అసువులు బాసినటువంటి అమరులందరినీ కూడా ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధులందరినీ కూడా తలుచుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నదని ఆగస్టు 14వ తారీఖు నాడు అమరుల స్మారక దినంగా మనం జరుపుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్ణయించి ఈ రోజును ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అధికార దాహానికి, నెహ్రూ గారికి ఉన్నటువంటి ప్రధాని పదవి మీద ఉన్నటువంటి వ్యామోహానికి బలైపోయి ఆనాడు ఉన్నటువంటి అఖండ భారతదేశం ఇండియా పాకిస్తాన్ గా విడిపోవడం జరిగింది. చాలా వరకు అటువంటి పరిస్థితిలో ఆనాడు ముస్లిం లీగ్ డిమాండ్, హిందువులు ముస్లింలు కలిసి బ్రతకలేరు, హిందువులు ముస్లింలు కలిసి బ్రతకలేరు అని చెప్పినటువంటి వాళ్ళ డిమాండ్ కి ఇవాళ ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా వంతపాడి భారతదేశాన్ని పాకిస్తాన్ని విడగొట్టాలి, అది ముస్లింల దేశంగా చేసి దీన్ని హిందువుల దేశంగా చేయాలి అని ఇవాళ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ కూడా ఆనాడు వంతపాడి దేశ విభజనకి కారణమైంది. మళ్ళీ ఆ సుధపుస ముచ్చట్లు చెప్తారు, హిందువులు ముస్లింలు కలిసి ఉండాలి, మనమంతా సెక్యులర్ దేశం. నాకు ఒక విషయం అర్థం కాదు, అందరూ ఆలోచించాలి. హిందువులకి ఏమన్నా అయితే మాట్లాడేటోడు ఎక్కడ దిక్కుంటాడు. వాళ్ళు మాట్లాడితే వీళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పి ఒక రంగ్ చేస్తారు. అదే ఒక ముస్లింకి అన్యాయం జరిగితే మాత్రం ఇది సెక్యులర్ దేశం, ముస్లింలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ పాకిస్తాన్ లో హిందువుల తరఫున ఇలా ఈ మనుషులు వెళ్ళి ఎందుకు మాట్లాడతలేరు? అక్కడ హిందువుల మీద దాడి జరిగితే ఎందుకు మాట్లాడతలేరు? నిన్న మొన్న బంగ్లాదేశ్ లో హిందువుల కుటుంబాలను రోడ్ల మీదకి తీసుకొచ్చి హిందూ అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేసి హిందువుల పైన దాడులు జరుగుతుంటే ఈ సెక్యులర్ మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడతారు? మాట్లాడారు అంటే హిందువులకు ఏమన్నా జరిగితే మాట్లాడే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కానీ కమ్యూనిస్టులకు కానీ ఎప్పుడూ ఉండదు. సిఏఏ చట్టం తీసుకొస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తారు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. మళ్ళా చెప్తే మేము సెక్యులర్లం అంటాం. సిఏఏ చట్టాన్ని వ్యతిరేకించడంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దొంగతనం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విభిన్న మనస్తత్వం కనిపిస్తుంది మనకు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక మాట మాట్లాడారు, భారతదేశంలో ముస్లింల సంఖ్య 26% పెరిగితే పాకిస్తాన్ లో 50% ఉన్నటువంటి ముస్లింల సంఖ్య దేశ విభజన, హిందువుల సంఖ్య దేశ విభజన నాడు ఇవాళ 1% పడిపోయింది. దేశ విభజన నాడు పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య 50% ఉంటే ఇవాళ 1% పడిపోయింది. దాని గురించి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ. ఇది దేనికి సూచన? అదే భారతదేశంలో ఆనాడు 10% 12% ఉంటే ఇవాళ 26% పెరిగినారు ముస్లింల సంఖ్య, 26% పెరిగినారు. ఆ రోజు దేశ విభజన జరిగిన తర్వాత కూడా అనేక సందర్భాలు ఆనాడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎప్పుడన్నా పాకిస్తాన్ గెలిస్తే ఆ రోజు భారతదేశంలో హైదరాబాద్ లాంటి చోట, కరీంనగర్ లాంటి చోట కూడా పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళందరినీ ఇవాళ భారతదేశ జాతీయ జెండాలు పట్టుకొని తిప్పి ఇంకొకసారి పాకిస్తాన్ జెండా పట్టుకుంటే పాకిస్తాన్ కు పాసాలు చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అది కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా. ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏ నాయకుడన్నా ధైర్యంగా విదేశాలకు పోయి
మేము భారతీయులమని గల్లా ఎగరేసి చెప్పినటువంటి రోజులు గుర్తున్నాయా? ఎన్నడన్నా ఉన్నాయా? కానీ ఇవాళ వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకుని గల్లా ఎగరేసి రేపటి నాడు ఈ ప్రపంచంలోనే మేము నెంబర్ 1 దేశంగా కాబోతున్నాము అని చెప్పుకునేటువంటి రోజులు వచ్చినాయి అంటే ఇవాళ భారతదేశం బీజేపీ పరిపాలనలో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.